ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారము. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏమి చెబుతున్నామో మీకు అర్థమవుతుంది. గడపకు పసుపు రాస్తే సూక్ష్మక్రిములు నశిస్తాయనే సంగతి అందరికీ తెలుసు. తెలియని విషయం ఏమిటంటే గడపకు పసుపు రాస్తే మంచి వరుడు వస్తాడని. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినందువల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన ధార్మిక గ్రంథాలు చాటుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. పండగ రోజులు, ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయడం అనేది మన సాంప్రదాయం. ఈ ఆచారాన్ని మొక్కుబడి వ్యవహారంగా అందరూ పాటిస్తూ ఉంటారు. కానీ ఇలా ఎందుకు పసుపు రాస్తారో, దీని వెనుక ఉన్న ప్రయోజనాలు ఏమిటో చాలామందికి తెలియదు. పురాణ గ్రంథాల్లో ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. సమయానికి పెళ్లి జరగడమే కాక మంచి వరుడు వస్తాడు. మనసు అర్థం చేసుకునేవాడు, ఎన్నడూ విడిపోనివాడు వస్తాడు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణిని ఆమె భర్త ఎన్నడూ కష్టపెట్టడు. అలాంటి వాళ్ళ ఇళ్లలో ఆదాయం బాగుంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే సాంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు, అభివృద్ధి పథంలో నడుస్తారు. అలాంటి ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటాయి. పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి వన్నె తెస్తారు. గడపకు పసుపు రాసి కుంకుమ దిద్దే తల్లులకు కూతురు లాంటి కోడళ్ళు, కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారు. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపు గురుగ్రహాన్ని, అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని, సంపదలను సూచిస్తుంది. ఎరుపు రంగు శుక్రగ్రహాన్ని, సుఖాలను, సంపదలను సూచిస్తుంది. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ద్వారా గురు శుక్రులు మనకు అనుకూలంగా ఉంటారు, సంపదలు లభ్యమవుతాయి.